అసలు ఫిట్నెస్ అంటే ఏది పిల్లలకి సంబంధించి? మామూలుగా కొంతమంది వాక్ చేస్తారు, కొంతమంది బ్రిస్క్ వాక్ చేస్తారు, కొంతమంది రన్నింగ్ చేపిస్తారు, కొంతమంది యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటారు, కొంతమంది ఎండలకు సంబంధించి పిల్లలతో ఆడిపిస్తూ ఉంటారు. సో ఇది కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది, అలాగే పిల్లలకి అలవాటు అవుతుంది, వాళ్ళు ఆడుకోవడానికి కూడా ఇష్టపడతారు. కాబట్టి అసలు ఫిట్నెస్ అంటే ఇవి యాక్టివిటీస్ సరిపోతాయా? సపరేట్గా ఫిట్నెస్ అంటే మనం ఏదైతే చేస్తూ ఉంటామో యోగా కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, జుంబా కావచ్చు, ఇవి ఈ విధంగా నేర్పించాలా? ఏది అసలు ఫిట్నెస్ అంటే పిల్లలకి? ఫిట్నెస్ పిల్లల్లో చూసుకుంటే కనుక ఫస్ట్ వాళ్ళకి ఏ విధమైన అలవాట్లు ఉన్నాయి, వాళ్ళ తాలూకు బాడీ స్ట్రక్చర్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొంతమంది పిల్లలు అప్పుడే ఒబిసిటీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది చిన్నప్పటి నుంచి. సో వాళ్ళకి ఒబిసిటీ ఉందా, లేకపోతే థిన్గా ఉన్నారా, లేకపోతే మోడరేట్ బాడీ బిల్డ్ ఉందా, అవి చెక్ చేసుకుంటూ మనం చేసుకోవాలండి. యూజువల్గా మేము ఏం చెప్తామంటే ఎవరైనా ఫిజికల్ యాక్టివిటీ కానీ ఫిట్నెస్ కానీ స్టార్ట్ చేసుకునే ముందు వాళ్ళ తాలూకు స్ట్రక్చర్ ఎలా ఉందనేది ఫిజియోస్కి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్ వచ్చారనుకో, మేము అన్ని మజిల్స్ చెక్ చేసుకుంటాం, అంటే ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి ఏమైనా స్ట్రెంగ్త్ తక్కువ ఉందా అని. కొంతమందికి కోఆర్డినేషన్ లాస్ కూడా ఉంటుంది. లాస్ అంటే ఇన్ ద సెన్స్ అది బిగ్ వర్డ్ యాక్చువల్గా చెప్పాలంటే. కోఆర్డినేషన్ లాస్ అంటే ఇప్పుడు కొంతమంది అంటే ర్యాండమ్గా పరిగెట్టేస్తూ ఉంటారు, సో అది దాన్ని కోఆర్డినేషన్ లాస్ అంటాం. సో ఆ కోఆర్డినేషన్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దానికి సెపరేట్ ఎక్సర్సైజ్ ఉంటాయి, కోఆర్డినేషన్ ఎక్సర్సైజ్. సో మనం ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత పిల్లల్లో ఏ విధమైన మార్పులు చేకూరిస్తే వాళ్ళకి బెటర్గా ఉంటుంది అన్నది మనం చెక్ చేసుకొని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం చాలామంది పిల్లల్లో చూస్తే కనుక కాఫ్ టైట్నెస్ చాలా ఉంటుంది, అంటే ఇండియన్ స్క్వాటింగ్లో కూర్చోలేరు చాలామంది. ప్లస్ అట్ ద సేమ్ టైం మనం చెక్కల ముక్కలు వేసుకుంటాం కదా, బాసిపెట్లు వేసుకుంటాం, క్రాస్ లెగ్ సిట్టింగ్ అంటాం, అట్లా కూడా కూర్చోలేరు చాలామంది కిడ్స్. ఎందుకంటే మనకి పురాతన కాలంకి ఇప్పుడు మనం కంపేర్ చేస్తే కనుక ఇండియన్ స్క్వాటింగ్ అంటే ఇండియన్ టాయిలెట్స్ అన్ని కనుమరుగైపోయాయి. అట్ ద సేమ్ టైం వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చినాయి. దాని తర్వాత మనకు అందరికీ డైనింగ్ టేబుల్స్ కానీ లేకపోతే సోఫాలో కూర్చొని తినడం కానీ అలవాటు అవటం మూలాన ఈ క్రాస్ లెగ్ సిట్టింగ్ కానీ లేకపోతే బాసిపెట్లు వేసుకోవడం కానీ అలవాటు మొత్తం పోయింది. సో దాని మూలాన దానికి పర్టికులర్ మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి టైట్ అవుతాయి అన్నమాట. సో యూజువల్గా మేము గమనించేది ఇప్పుడు ప్రతి ఒక్క కిడ్కి ఇప్పుడు చాలామంది పేరెంట్స్లో మనకి స్పోర్ట్స్ అవేర్నెస్ చాలా వచ్చింది. ఇంతకుముందు అంటే పేరెంట్స్ ఏంటంటే స్పోర్ట్స్ పంపించాలంటే ఏం ఆడతారులేండి, మనకి చదువే ముఖ్యం, మనకి ఫ్యూచర్లో మనకి ఏదైనా కావాలన్నా మనకి జనరేషన్ బావాలన్నా చదువుకుంటే బాగుంటుందని. బట్ చాలామంది ఇప్పుడు ఏంటంటే స్పోర్ట్స్నే వాళ్ళు ప్రొఫెషనల్గా ఎంచుకునే అవకాశాలు దాదాపుగా 60 to 70% పెరిగిందండి. ఇప్పుడు అన్ని స్కూల్స్లో చూస్తే కానీ ప్రతి ఒక్క కిడ్ స్పోర్ట్స్ ఆడతారు. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క పేరెంట్స్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో అంటే దాదాపుగా 80 to 90% ఆఫ్ కిడ్స్ స్పోర్ట్స్ ఆడుతున్నారు. కాబట్టి సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు నేను ఎవరైతే కిడ్స్ చూస్తూ ఉంటానో యూజువల్గా ఈవెన్ 3rd year కానీ 4th year కానీ 5th year నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనుకున్న ఎప్పుడప్పుడు చిన్న మంది పెయిన్స్తో వస్తారు, కొంతమంది ఫ్లాట్ ఫీట్తో వస్తారు. మనం చెక్ చేస్తే కనుక ప్రతి ఒక్కరికి కాఫ్ టైట్నెస్ కంపల్సరీ ఉంటుందండి. అంటే దాదాపుగా 90%, 90 అని కూడా చెప్పకూడదు, 99% అందరికీ కాఫ్ టైట్నెస్ ఉంటుంది. సో సింపుల్గా మేము ఏం చేస్తామంటే స్క్వాటింగ్లో కూర్చోమని చెప్తాం, అది కూడా ప్రాపర్గా. సో కూర్చోమని చెప్పినప్పుడు యూజువల్గా వాళ్ళు కూర్చోలేరు, కూర్చున్నప్పుడు వెనక్కి పడిపోతారు. సో దాని అర్థం ఏంటి అంటే కాఫ్ టైట్నెస్ డెఫినెట్గా ఉంది. ఒకవేళ మనకి కాఫ్ టైట్నెస్ ఉందనుకోండి, ఒకవేళ స్క్వాటింగ్లో కూర్చున్నా కాంపన్సేటరీ మూవ్మెంట్ అంటే కొంతమంది ఇట్లా ముందుకు రావడం అట్లా చేస్తారు. సో దాని మూలాన మనకి ఏ మజిల్స్ టైట్ ఉన్నాయో తెలిసిపోతుంది. దాని యొక్క ఫ్లెక్సిబిలిటీని ఎలా పెంచాలో మేము పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దాని తలకు పర్యవసానాల్లో వచ్చే ఇంజురీస్ కానీ లేకపోతే కాఫ్ పెయిన్ కానీ అట్లాంటివి రావు. లేకపోతే చాలామంది పేరెంట్స్ ఏం కంప్లైంట్ చేస్తారంటే మాకు ఒక గేమ్ ఆడిన తర్వాత కానీ లేకపోతే ఏమైనా యాక్టివిటీ చేసిన తర్వాత కాఫ్ పెయిన్ అంటారు మా పిల్లలు అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడైతే కాఫ్ పెయిన్ అంటున్నారంటే డెఫినెట్గా క్రాంప్స్లా వస్తాయి. సో మనం ఏం చేస్తాం, మనకి వాటర్ లెవెల్ తగ్గిందేమో అని చెప్పి వాటర్ మనం పుష్ చేస్తూ ఉంటాం ఎక్కువ తాగమని. ఈవెన్ దో వాటర్ తాగినా కూడా వాళ్ళకి క్రాంప్స్ వస్తాయి. మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ లేక. సో పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, దట్ ఈస్ అబ్సల్యూట్లీ వెల్ అండ్ గుడ్. బట్ అట్ ద సేమ్ టైం పిల్లలకి కాఫ్ టైట్నెస్ ఉందా లేకపోతే ఏమైనా మజిల్స్ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నా ఇవన్నీ తెలుసుకొని మనం ముందుగా ఒక అడుగు వేస్తే కనుక చాలా బెటర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ కూడా టైట్ ఉండొచ్చు, అంటే మన తొడ వెనుక భాగంలో ఉండే మజిల్స్ కూడా చాలా మందికి టైట్ ఉంటాయి. అందుకనే చాలా మంది కాలు ఇట్లా చాపి ఇట్లా ముందుకు వంగాలంటే చాలా మంది ఇబ్బంది పడతారు. సో కిడ్స్ ఎస్పెషల్లీ ప్రతి ఒక్క కిడ్ అండి ఆల్మోస్ట్. సో దీని మూలాన ఏమవుతుందంటే మనకి ఫార్వర్డ్ బెండింగ్ తక్కువ అవుతుంది, దాని మూలాన ఫ్లెక్సిబిలిటీ అంటే నడుము దగ్గర ఉన్న ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది. ఫ్యూచర్లో వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ మజిల్స్ ఏవైతే పనిచేస్తాయో అవి కొంత మాత్రం మేరకే పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100% రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ ఉండాలనుకోండి, సో మనకి ఒక 50% తగ్గితే ఏమవుతుంది, సో 50% వరకు మజిల్స్ ఏవైతే రెస్పాన్సిబుల్ ఉంటాయి అవి మాత్రమే పనిచేస్తాయి. సో ఆటోమేటిక్గా రిమైనింగ్ 50% డార్మెంట్లోకి వెళ్ళిపోతాయి. అంటే మనం ఓన్లీ 50% ఆఫ్ మజిల్ గ్రూప్ మజిల్స్నే యాక్టివేట్ చేస్తున్నాం, గేమ్ ఆడినా ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా. సో ఎప్పుడైతే ఈ ఫ్లెక్సిబిలిటీ పెంచుతామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, అన్ని మజిల్ ఫైబర్స్ యాక్టివేట్ అవ్వడం వలన స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఎప్పుడైతే స్ట్రెంగ్త్ పెరుగుతుందో పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం అవుట్పుట్ పెరుగుతుంది, అంటే రిజల్ట్స్.
ఆ పర్టికులర్ స్పోర్ట్లో రిజల్ట్స్ కూడా పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఇంజురీస్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం పిల్లలు ఐడెంటిఫై చేసుకొని ఏ మజిల్స్ టైట్ ఉన్నాయి, ఏ మజిల్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకుంటే చాలా బెటర్. సో ఇప్పుడు మనం ఫ్లెక్సిబిలిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూసాం. అట్ ద సేమ్ టైం చాలామందికి ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో అందరికీ ఆన్లైన్ క్లాసెస్ కానీ లేకపోతే చాలా మనకు పోస్ట్ కోవిడ్ అలవాటైంది. అట్ ద సేమ్ టైం గ్యాడ్జెట్స్ కూడా బాగా అలవాటు వల్ల పాస్చరల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా చాలా పెద్ద మేజర్ క్రైసిస్ నడుస్తుందండి, ఎస్పెషల్లీ కిడ్స్లో. ఇప్పుడు మీరు ఎవరింట్లో చూసినా కూడా గ్యాడ్జెట్స్ పట్టుకుంటారు, ఇష్టం వచ్చిన పాస్చర్లో కూర్చొని చూస్తూ ఉంటారు. దాని ప్రభావం ఏంటి అంటే వాళ్ళకి తెలియదు కిడ్స్ కాబట్టి. సో స్లోగా ఏమవుతుంటే ఒక గ్రూప్ ఆఫ్ మజిల్ వీక్నెస్ వస్తుంది, అంటే ఇంకో గ్రూప్ ఆఫ్ మజిల్ టైట్ అవుతాయి. సో ఈ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో వాళ్ళు సడన్గా ఏదైనా స్పోర్ట్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి పెయిన్స్ వస్తాయి, ప్లస్ డెఫినెట్గా వాళ్ళకి ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ పాస్చరల్ అనాలిసిస్ కానీ లేకపోతే ఈ పాస్చరల్ ఎవాల్యుయేషన్ చేసి ఈ మజిల్స్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ వీక్ ఉన్నాయి, సో వీటికి ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తే బెటర్ ఉంటుంది అని చిన్న సింపుల్ ఎక్సర్సైజ్ ఉంటాయి. కాకపోతే ఐసోలేటెడ్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి మనకి డెఫినెట్గా రిజల్ట్స్ కూడా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం చాలా మందికి చిన్న టిప్స్ ఏమి ఇస్తామంటే, మీరు ఒకవేళ క్లాస్ రూమ్లో ఎక్కువ కూర్చున్నా లేకపోతే ఎక్కువ గ్యాడ్జెట్స్ చూసినా కూడా జస్ట్ స్టాండ్ స్ట్రైట్గా వాళ్ళకి నించోమని చెప్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా పాస్చర్ మెయింటెనెన్స్. అప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్కి ఓకే ఇది ప్రాపర్ పాస్చర్ అని చెప్తాం మనం. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఒకే పాస్చర్లో అలా అలవాటు ఉంటే కనుక ఫ్యూచర్లో ఆ బ్రెయిన్ ఏమనుకుంటుందంటే ఇదే మనకి ప్రాపర్ పాస్చర్ అని చెప్పి అది బ్రెయిన్ ఫిక్స్ అయ్యి ఆటోమేటిక్గా మనకు అది అలవాటు అయిపోద్ది. మళ్ళీ కరెక్ట్ చేయాలని కూడా చాలా రోజులు పడుతుంది. కొంతమందికి 9 months to 10 months 1 year పట్టే అవకాశం ఉంటుంది. యూజువల్గా 3-4 months పడుతుంది మన బ్రెయిన్కి మనం పాస్చర్ కరెక్ట్ చేయాలి అంటే కనుక. సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ కూడా మనం ఐడెంటిఫై చేసి ఆటోమేటిక్గా మనం పేరెంట్స్ చెప్తే కనుక ఒక అవగాహన ఇస్తే, అవేర్నెస్ క్రియేట్ చేస్తే కనుక ఆటోమేటిక్ పిల్లల్లో ఇంజురీస్ తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం ఫిట్నెస్ లెవెల్స్ కూడా పెంచడానికి ఉపయోగం ఉంటుంది. ఎప్పుడైతే ఈ మజిల్ ఇంబ్యాలెన్స్ నార్మల్ అవుతుందో ఆటోమేటిక్గా ఫిట్నెస్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. మనం ఏదైనా స్పోర్ట్స్లో జాయిన్ చేసినా లేకపోతే ఏదైనా రిక్రియేషనల్ యాక్టివిటీస్ చేసినా కూడా, మీరు ఇందాక అన్నట్టు రిక్రియేషనల్ యాక్టివిటీస్తో ఆడించాలా లేకపోతే స్పెసిఫిక్ స్పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలా అన్నది డెఫినెట్గా చిన్నపిల్లలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 years నుంచి తీసుకుంటే కనుక అది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అండి. సో అందుకని ఏం చేస్తామంటే మనం ఫస్ట్ జిమ్నాస్టిక్స్కి వెళ్ళమని చెప్తాం. సో జిమ్నాస్టిక్స్కి వెళ్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకి కాఫ్ టైట్నెస్ ఉండటం వలన ఇండియన్ స్క్వాటింగ్లో కూర్చోం. సో అది సింపుల్ డే టు డే యాక్టివిటీస్లో మనకు కనిపించే ప్రాబ్లం పిల్లల్లో. అట్ ద సేమ్ టైం ఫార్వర్డ్ బెండింగ్ చేస్తే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ పోతాయి. అంటే బేసిక్గా ప్రతి ఒక్క మజిల్ ఫ్లెక్సిబిలిటీ రావడం వలన మనకి జిమ్నాస్టిక్స్ అనేది జరుగుతుంది. జిమ్నాస్టిక్స్లో మాత్రమే జరుగుతుంది. సో ఫస్ట్ మీరు జిమ్నాస్టిక్స్లో వేస్తే కనుక కొంచెం పిల్లల తాలూకు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి రిక్రియేషనల్గా ఉంటుంది. కొంతమంది ఇట్లా పల్టీలు కొడుతూ ఉంటారు. సో వాళ్ళు ట్రై చేస్తూ ఉంటే ఓకే నేను పల్టీలు కొట్టాను నువ్వు పల్టీలు కొడతావు అట్లా రిక్రియేషనల్ కూడా స్టార్ట్ అవుతుంది. కాకపోతే కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే కొంచెం స్ట్రెచ్ చేసినప్పుడు డెఫినెట్గా ఇబ్బంది పడతారు. బట్ అట్లీస్ట్ మనం ఏది చేయనప్పుడు దానికంటే ఇది చేస్తే బెటర్. సో ఎప్పుడైతే ఈ జిమ్నాస్టిక్స్ బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తామో దాని తర్వాత స్పోర్ట్స్ స్పెసిఫిసిటీ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్కి బాస్కెట్బాల్ ఇష్టం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళు ఏం చేస్తారు డెఫినెట్గా వాళ్ళే ఆ బాల్ తీసుకుని ఆడుతూ ఉంటారు. ఫుట్బాల్ అయితే ఫుట్బాల్ వాళ్ళే బాల్ తీసుకుని ఆడుతూ ఉంటారు. కొంతమంది క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆడటం అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో మనం బై డిఫాల్ట్ డే టు డే యాక్టివిటీస్లోనే వాళ్ళకి పర్ డేలో మనకి వాళ్ళు చెప్తా ఉంటారు ఇండైరెక్ట్గా నాకు క్రికెట్ అంటే ఇష్టం నేను ఆడతాను, లేకపోతే బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. సో అప్పుడు మనం పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని ఓకే నీకు బ్యాడ్మింటన్ ఇష్టం అని చెప్పి మనం అక్కడికి తీసుకెళ్తే కనుక వాళ్ళకి అది సూట్ అయితే కనుక దే విల్ కంటిన్యూ అండి. బట్ బిఫోర్ దట్ మళ్ళీ ఫిట్నెస్ టెస్టింగ్ అంతా ఉంటుంది. సో ఎట్లా మజిల్స్ ఏమైనా ఫ్లెక్సిబిలిటీ సరిగ్గా ఉందా లేదా, లేకపోతే స్ట్రెంథనింగ్ ఏం చేయాలి, ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేయాలి. సో ఈ ఎక్సర్సైజ్లో కూడా మేము ఏం చేస్తామంటే చిన్న రిక్రియేషనల్ యాక్టివిటీస్లో స్టార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాడ్మింటన్ ఆడాలనుకోండి ఆర్ క్రికెట్ ఆడాలనుకోండి, కొంతమంది 5 years నుంచే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 5 years 6 years నుంచి. కానీ ఇంజూరెన్స్ చూస్తారు. ఫస్ట్ ఒక రౌండ్ పరిగెత్తుకొని రమ్మంటారు ఎవరినైనా, మీరు ఎప్పుడైనా పిల్లల్ని జాయిన్ చేస్తే కనుక క్రికెట్లో కానీ ఎప్పుడైనా. సో వాళ్ళ ఇంజూరెన్స్ చూసి వాళ్ళు దానికి ఫిట్ అవుతారు లేదా కనుక్కుంటారు ఎవరు కోచ్లు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌండ్ వేసారనుకోండి, ఒక 100 meters పరిగెత్తుకుంటే నెమ్మదిగా వచ్చారనుకోండి, ఓకే హీఈస్ ఫిట్ ఫర్ దిస్ క్రికెట్ అని అంటారనమాట. సో దానికి కూడా చాలామంది పరిగెత్తలేకుండా ఉండే రకాలు ఉంటారు. సో దానికి మనం ఏం చేస్తాం, ఇంజూరెన్స్ పెంచాలి కదా. సో అప్పుడు ఏం చేస్తాం, ఒక బాల్ ఇసిరి ఆ బాల్ తీసుకురావటం. సో లేకపోతే నువ్వు ఒక 2-3 kids ఉంటారు కదా, ఆ కిడ్స్ని బాల్తో ఆడుకోమని చెప్తాం. సో అంటే నువ్వు త్రో చేస్తే కనుక నువ్వు వెళ్ళి తీసుకురావాలని చెప్పి. సో స్లోగా ఈ విధంగా వాళ్ళ ఇంజూరెన్స్ యాక్టివిటీస్ పెంచుతాం. లేదంటే ఒక చిన్న ల్యాడర్ ఉంటుంది మనకి, ఎక్సర్సైజ్ ల్యాడర్ ఉంటుంది. సో దానిలో పరిగెత్తమని చెప్తాం, అది ఎజిలిటీకి. సో అట్లాంటి చిన్న ఎక్సర్సైజులు పుష్ చేస్తాం అనమాట. ఒక బాల్ ఇచ్చి పరిగెట్టమని చెప్తాం.
సో ఇట్లాంటి ఎక్సర్సైజ్లు అనేది చేస్తూ ఉంటే ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. మనం ఒకవేళ ఎజిలిటీ పెంచాలనుకో, ఎజిలిటీ అంటే మనకి కోఆర్డినేషన్ కింద రావచ్చు యాక్చువల్గా చెప్పాలి అంటే. సో ఆ కోఆర్డినేషన్ కూడా పెంచుకోవడానికి చాలా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఏం చేస్తామంటే ఈ ట్యాపింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటుందండి. సో ఫాస్ట్గా చేయమని చెప్తాం. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా కొట్టలేరు, సో ఇట్లా ట్యాప్ చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా కొడతాం చేస్తారు. సో డెఫినెట్గా వాళ్ళకి ఏంటి, కొంచెం కోఆర్డినేషన్ లాస్ ఉందని చెప్పొచ్చు. అంతెందుకు మనకే ఇప్పుడు రైట్కి లెఫ్ట్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ నేను మీకు చేయమని చెప్పాను అనుకోండి, డెఫినెట్గా మనకి డిఫరెన్స్ ఉంటుంది. సో రైట్ టు లెఫ్ట్ సెపరేట్గా చేయమని చెప్పడం, రెండు ఒకేసారి ఏం చేయమని చెప్పడం, ఒకటి రైట్ ఇట్లా పెడితే ఒకటి లెఫ్ట్కి ఇలా పెట్టమని చెప్తాం ఆపోజిట్లో. సో ఆటోమేటిక్గా డిఫరెన్స్ ఉంటుంది. సో దాని వలన మనకి కోఆర్డినేషన్ పెరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్గా మనం పిల్లల్లో చెక్ చేసుకోవాల్సింది ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవటం, ఎక్సర్సైజ్ అంటే ప్రాపర్ స్ట్రెంథనింగ్ ఇవ్వటం, ఎజిలిటీ అంటాం అంటే వాళ్ళ యొక్క చురుకుదనాన్ని పెంచడానికి, అట్ ద సేమ్ టైం కోఆర్డినేషన్ స్కిల్స్ పెంచడానికి. ఇట్లాంటివి చేస్తే ఏమవుతుందంటే ఆ బ్రెయిన్లో కార్టెక్స్ లెవెల్ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరగటం, అత్యంత ఇంపార్టెంట్ పార్ట్ హిప్పో క్యాంపస్ అంటాం బ్రెయిన్లో, అది కూడా పెరగటం మూలాన వాళ్ళ చురుకుదనం పెరిగి వాళ్ళ ఆలోచన లెవెల్స్ కానీ ఐక్యూ లెవెల్స్ కానీ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇప్పుడు చాలామంది చూస్తే కనుక అందరూ మనకి ఫోన్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, లేదంటే యూజువల్గా గ్యాడ్జెట్స్ ఎక్కువ యూస్ అయిన వాళ్ళు. అంటే వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా స్పూన్ ఫీడింగ్, అంటే ఒక యూట్యూబ్లో మీరు ఒకటి సెలెక్ట్ చేస్తే కనుక డైరెక్ట్గా మనకి వచ్చేస్తుంది. అంటే ఆలోచించే టైం ఇవ్వట్లేదు. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళకి డైరెక్ట్గా స్పూన్ ఫీడింగ్ లాగా. ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ ఆలోచన శక్తితో కూడిన ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, దే థింక్ ఏ లాట్. అంటే మనం చిన్నదైనా కూడా వాళ్ళు ఎక్కువసేపు ఆలోచించే అవకాశం ఉంటుంది. సో వాటిని తగ్గించడానికి ఏం చేస్తామంటే ఇట్లాంటి ఎక్సర్సైజులు ఇస్తే కనుక ఆ బ్రెయిన్ యొక్క చురుకుదనం పెరిగి ఆటోమేటిక్గా ఇంటలెక్చువల్స్ పెరగడం కానీ ఆటోమేటిక్గా ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ యాక్టివిటీస్ అన్ని యాక్టివిటీ లెవెల్ గేమ్స్ అంటాం అనమాట. ఇవన్నీ ఇంకల్కేట్ చేస్తే పిల్లలకి బాగుంటుందండి. ఓకే.